నిన్న శివరాత్రి నాడు పోసానిని అరెస్టు చేశారు ఏపీలోని రాయచోటి పోలీసులు. మణి అనే జనసేన నేత ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆయన ఫ్లాట్ లో ఆయన్ని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ నుంచి నేరుగా ఓబులవారిపల్లెకు తీసుకెళ్లిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత నేరుగా రైల్వే కోడూరు కోర్టుకు తీసుకెళ్తారు. ఓబులవారిపల్లె పిఎస్ లో 5 గంటలుగా పోసాని విచారణ కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను సైతం పిఎస్ కు రప్పించారు. నాన్ బెయిలబుల్ ఐటీ యాక్ట్లపై కేసు నమోదు కావడంతో న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఇక విచారణ పూర్తయిన తర్వాత రైల్వే కోడూరు జడ్జి నివాసానికి తరలించనున్నారు పోలీసులు. పోసానిని కోర్టుకు తరలించనుండడంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఇక దీంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే పోసాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నార్మల్ కండిషన్లోనే ఉందని, ఆయనకు మైనర్ అనారోగ్య సమస్యలు ఉన్నా అందుకు తగిన మందులు వాడుతుండటంతో ఎలాంటి ప్రమాదకర పరిస్థితి లేదని అన్నారు వైద్యులు. పోసాని కృష్ణమురళి గారిని ఎగ్జామినేషన్ చేశాము. మెడికల్ ఎగ్జామినేషన్ పర్పస్ మీద మేము వచ్చాము ఇక్కడికి. సో ఎగ్జామినేషన్ చేశాము. వైటల్స్ నార్మల్గా ఉన్నాయి, హెల్త్ బాగానే ఉంది. సో అతనికి కొంచెం ఇంతకుముందు హెల్త్ ఇష్యూస్ లైట్గా ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం కొంచెం ఉండింది. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కంటిన్యూస్గానే బాగా నార్మల్గానే ఉన్నారు. సో ఇప్పటికైతే వైటల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి. ఇప్పటికీ ఆయనకు హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అందువలన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చనైర్కి ఎంక్వైరీకి సంబంధించి క్వశ్చనైర్కి ప్రిపేర్ అయ్యారు. యాక్చువల్గా సివియర్ ప్రాబ్లం అయితే కాదు, కొంచెం మైల్డ్గా ప్రికాషనరీ, అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం రాకుండా ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బేసిక్ డ్రగ్స్ వాడుతున్నారు. పోసాని పర్సనల్ లాయర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని కూడా పోలీసులు అనుమతించకపోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. ఇక ఇవాల్టి డేట్ మీద నిన్నే అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు పోసాని పర్సనల్ లాయర్. సార్ దౌర్జన్యంగా తీసుకొచ్చినారు, అరెస్ట్ చేసినారు. అడ్వకేట్ని కలిసమంటే నేను ఆయన పర్సనల్ అడ్వకేట్ను, ఆయన పర్సనల్గా కలిసి మాట్లాడాలంటే కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. మీరు ఇంటరాగేట్ చేసుకొని మేము పక్క రూమ్లో కూర్చుంటామంటే కూడా అవకాశం ఇవ్వడం లేదు. మీకు ఆ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మా క్లయింట్కి ఏ రక్షణ ఉందో కూడా మాకు తెలియడం లేదు. ఏం విషయం ఏం తెలియడం లేదు. వచ్చి రాత్రిపూట అరెస్ట్ చేసి ఇటు తీసుకొచ్చినారు. నోటీస్ ఒకటి ఇచ్చినారు, నిన్న అరెస్ట్ చేసినారు. ఈ రోజు డేట్ ఇచ్చినారు. దాంట్లో కూడా నోటీస్లో కూడా నిన్న అరెస్ట్ చేసినప్పుడు నిన్న నోటీస్ ఇవ్వాల, ఈ రోజు డేట్ వేసి నోటీస్ ఇచ్చినారు. దాంట్లో సెక్షన్లు వేసినారు. ఆ సెక్షన్లు చాలా మాత్రం అట్రాక్ట్ కావు. ఉండేది మిగిలినవన్నీ 7 years లోపలనే ఉన్నాయి. ఆయన వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ చేయాల. ఏం వాళ్ళు విషయం చెప్తే కదా మాకు తెలిసేది. నోటీసులు ఇచ్చిన సెక్షన్లో 3 ఉన్నాయి, 111 ఉంది. అది అట్రాక్ట్ కాదని హైకోర్టు, సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసుల్లో చెప్పింది. ఈ రిమైనింగ్ సెక్షన్ 3 years లోపలనే ఉన్నాయి. పోలీసు వాళ్ళు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. అయినా కానీ వాళ్ళ లోపల మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. లోపలికి పక్కన కూర్చుంటాం, మేము రూమ్లో పక్కన కూర్చుంటామంటే కూడా అవకాశం ఇవ్వడం లేదు. సార్ వాస్తవం అంటే వాడు ఏమి రాసినారో చూసే కదా సార్. ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్లో చూసి అవి నిజమా కాదా అని చూసి చెప్తాం సార్. ఏమి పేపర్ కూడా ఇవ్వడం లేదు కదా వాళ్ళు. సార్ ఇంటరాగేట్ చేసేటప్పుడు క్లయింట్ను కలిసేదాన్ని అడ్వకేట్కి అవకాశం ఇవ్వాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఉన్నాయి, వాళ్ళ అవకాశం ఇవ్వాల. ఒకవేళ ఇంటరాగేట్ చేసేటప్పుడు మా పక్కన కూర్చోమని చెప్పచ్చు, కానీ వినపడినంత దూరంలో మేము కూర్చొని వాళ్ళు ఇంటరాగేట్ చేసుకోవచ్చు. మాకు హక్కు ఉంది, పోయి కలిసే హక్కు. ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. ఖచ్చితంగా లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. హైకోర్టులో రిట్ చేస్తాము. ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్తాము. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా మేము ఫైట్ చేస్తాం సార్. అవకాశం ఏంటి, మేము మాట్లాడాలంటే మమ్మల్ని లోపలికి కూడా రావడం లేదు. తర్వాత వచ్చి మేము లేదులేండి ఆయన ఇంటరాగేట్ చేసుకోండి, మీరు ఇంటరాగేట్ చేసుకొని మేము పక్క రూమ్లో కూర్చుంటాము, ఏం జరుగుతుంది అంటే అంత కూడా అలౌ చేయమని గేట్లు వేసేసినారు. ఇది సార్ విషయము. మేము ఈ విషయం హైకోర్టు పోతాము, ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేస్తాము. మేజిస్ట్రేట్ దగ్గర కూడా రిమాండ్ ఇచ్చేటప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి ఆడ ఫైట్ చేసి రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా మేము పోరాడతాం సార్. ఇక అయితే పోసాని అరెస్టుపై ఇటు అధికారం అలాగే అటు ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. పోసాని అరెస్టులో ఎలాంటి తప్పు లేదని కూటమి నేతలంటుంటే వైసీపీ లీడర్లు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోసాని సతీమణికి ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. పార్టీ పోసాని వెంటుంటుందని నచ్చజెప్పారు.
హలో నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అది అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు వేరే వాళ్ళ జస్ట్ ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి అలాగే. అయితే ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొనే వైసీపీ కార్యకర్తలు నేతలకు న్యాయ సహాయం అందించాలన్న జగన్ ఆదేశాలతోనే తాను పోసానికి మద్దతుగా వచ్చానన్నారు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పోసాని తప్పు చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు ఆయన. ఈ కేసులో పోసానికి బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు సీనియర్ లాయర్ పొన్నవోలు. జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని మా పార్టీ నాయకుల్ని మీకు వినబడలేదా? ఆ రోజు వినబడలేదా? ఆ రోజు కనబడలేదా? ఆ రోజు కూడా జరిగింది కదా. ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఇంత కక్ష తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇది అనడం తప్ప. మనం ఇప్పుడు చట్టం మాట్లాడుకున్నాం. మనం చట్టం ముందు ఉందాం. మనం ఏది సబబు కాదనేది చట్ట పరిధిలో చూడాల్సి వస్తుంది. అది తప్ప రైట్ అనేది దట్స్ నాట్ మై పర్వ్యూ. నాకుండే పరిధి ఏంటంటే ఇది న్యాయసమ్మతంగా ఎంతవరకు ఒక ముద్దాయిని జైల్లో పెట్టొచ్చు, ఏ పరిస్థితిలో పెట్టొచ్చు, ఏ పరిస్థితిలో పెట్టకూడదు అనేది ఇప్పుడు అది సబ్జుడిస్. అది కోర్టు వారు నిర్ణయిస్తుంది. బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. వీ హోప్ ఫర్ ఇట్. అది మేము ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాం. అది కోర్టు వారు ఇష్టం. అది మన చేతిలో లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు